గైస్ మీరు ఎప్పుడైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారా? cool laptop stand from Apple. Sony just released a new దీన్ని ఓవర్కమ్ చేయడానికి నేనైతే ఒక BMS ప్యాక్ అయితే తయారు చేశాను. మీరు చూడండి, ఈ BMS ప్యాక్ వచ్చేసి మనము 12 వోల్ట్ ఇన్పుట్ ఇస్తే ఛార్జ్ అవుతుంది, దాంతోపాటు 12 వోల్ట్ అవుట్పుట్ అనేది కూడా ఇస్తుంది అనమాట. దీనైతే మనము క్యారీ కూడా చేసుకోవచ్చు. చాలా చిన్నగా ఉంది కదా, దీనైతే మనం ఎక్కడైనా ఈజీ క్యారీ అయితే చేయొచ్చు. దీనినైతే నేను నా ఫైబర్ రూటర్కి అయితే కనెక్ట్ చేస్తాను. మన కరెంట్ పోయినప్పుడు మనకి ఎలాగో ఫైబర్ కూడా 12 వోల్ట్ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. దాని ప్లేస్లో నేను ఈ బ్యాక్ అయితే 12 వోల్ట్ కనెక్షన్ అయితే ఇస్తాను. అప్పుడు మనకి సేమ్ 12 వోల్ట్ అయితే ఇస్తుంది. అప్పుడు మనం నెట్ అనేది వాడుకోవచ్చు అనమాట. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేసుకోండి. మీరుగా మన ఛానల్ కొత్త విషయం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేచిన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ ముందుగా 3.7 వోల్ట్ బ్యాటరీస్ అయితే నేను 9 తీసుకుంటున్నాను. 9 అయితే కావాలి మనకి. అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ 3 ఏ విధంగా సాల్వ్ అయ్యాలో మీకు అయితే చూపిస్తాను. 3 ప్యారల్లో అయితే పెట్టుకోండి. నెగిటివ్స్ అనే సైడ్, పాజిటివ్స్ అనే సైడ్ అయితే మీరు సెట్ అయితే చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక వైర్ తీసుకొని, అంటే ఇన్సులేటెడ్ వైర్ కాకుండా నార్మల్ కండక్టర్ తీసుకొని 3 అయితే సాల్డర్ అయితే చేస్తున్నాను. ఆ తర్వాత పాజిటివ్స్ అనే ఒక పక్క, నెగిటివ్స్ అనే ఒక పక్క అయితే సాల్డర్ అయితే చేసేయండి. ఇప్పుడు ఈ 3 బ్యాటరీస్కి ఏ విధంగా ఫాలో అయ్యాము, ఇంకొక 3 బ్యాటరీస్ కూడా మీరు ఈ విధంగా చేయాలన్నమాట. అండ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మిడిల్లో మాత్రం నేను నెగిటివ్ సైడ్ వచ్చేలాగా తిప్పుతున్నాను. సేమ్ మీరు కూడా ఈ విధంగా పెట్టి చేస్తే మీకు ఖచ్చితంగా అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను వీటికి బ్లాస్ట్ అనేది బాగా చుట్టేసాను అనమాట. ఇప్పుడు మీరు చూడండి, నెగిటివ్స్ అనే ఒక పక్క, మిడిల్లో వచ్చేసి పాజిటివ్స్ ఉన్నాయి. దీని బ్యాక్ సైడ్ టర్న్ చేస్తే రైట్ లెఫ్ట్ పాజిటివ్స్ ఉన్నాయి, మిడిల్లో నెగిటివ్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ 3 బ్యాటరీస్ ఉన్నాయి కదా, వీటిలో ఒక కండక్టర్ అయితే తీసుకొని రైట్ సైడ్ పాజిటివ్ నెగిటివ్కి అయితే మీరు సాల్వ్ అయితే చేసేయండి. మీరు వీడియోలో చూడండి, సేమ్ యాస్టీస్ ఈ విధంగా అయితే సాల్వ్ అయితే చేసేయండి. అండ్ అలాగే మీరు సేమ్ అదే లైన్లో పూర్తి పైన పాజిటివ్ నెగిటివ్ కూడా ఒక వైర్ని అయితే షార్ట్ చేసేయండి. ఇప్పుడు ఏ విధంగా సాల్వ్ చేసాము, దీని బ్యాక్ సైడ్ కూడా మనము అదే విధంగా సాల్వ్ అయితే చేయాలి, బట్ ఆపోజిట్ సైడ్లో చేస్తాము. గైస్ మీరైతే ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ సైడ్ కూడా నేను పైన అయితే ఈ విధంగా సాల్వ్ చేశాను, కింద కూడా అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే సాల్వ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు పైన కింద నేను సాల్వ్ అయితే చేశాను, సిరీస్ కనెక్షన్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఒక మల్టీమీటర్తో ఏ విధంగా వోల్టేజ్ BMS ఏ విధంగా కనెక్ట్ చేయాలని మీకు ఇది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు నెగిటివ్ ప్రాప్ వచ్చేసి అక్కడ బ్యాటరీ దగ్గర పెడితే మనకి 0 వోల్ట్స్ అనేది చూపిస్తుంది, అంటే అది నెగిటివ్ అని అర్థము. అండ్ దాని కిందే మనం పాజిటివ్ ప్రోబ్ పెడితే మనకు 3.7 వోల్ట్ సంథింగ్ చూపిస్తుంది. ఇప్పుడు పాజిటివ్ టర్న్ వచ్చేసి దాని నెక్స్ట్ సైడ్ కనిపిస్తున్న బ్యాటరీ అయితే మీరు పాజిటివ్ సైడ్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేస్తే మనకి 7.4 వోల్ట్ సంథింగ్ చూపిస్తుంది అది. అండ్ నెగిటివ్ ప్రాప్ మాత్రం మీరు అక్కడే పెట్టి చేంజ్ అయితే చేయాలి, ఓన్లీ పాజిటివ్ మాత్రమే చేంజ్ చేయాలి. ఇప్పుడు మీరైతే పెన్తో అయితే మార్క్ చేసుకోండి, మీకు ఇబ్బంది అవ్వకోకుండా. ఇప్పుడు మనకి 3.7 వోల్ట్ సంథింగ్ చూపిస్తుంది కదా, ఆడ కింద వచ్చేసి 3.7 వోల్ట్ అని ఏదైనా పెన్తో కానీ మార్కర్తో కానీ రాసుకోండి, ఎందుకంటే మీకు గుర్తుండడానికి అంతే. ఇక చూడండి, 3.7 వోల్ట్ అయితే నేను రాసుకున్నాను. పైన ఎలాగో 0 వోల్ట్స్ కాబట్టి అది గుర్తుంటుంది. నెక్స్ట్ ఇంకో ప్రాప్ తీసుకొచ్చి పాజిటివ్ దగ్గర పెడుతున్నాను, ఇక్కడ 7.8 వోల్ట్స్ అయితే చూపిస్తుంది కదా, ఇది కూడా మనము ఆ బ్యాటరీ దగ్గర మార్క్ అయితే చేసుకున్నాము. 7.8 వోల్ట్స్ అయితే వస్తుంది. ఆ తర్వాత నెగిటివ్ అక్కడే పెట్టి ఆ పాజిటివ్ వచ్చేసి ఇక్కడ థర్డ్ బ్యాటరీ పాజిటివ్ టర్మినల్ కనెక్ట్ చేస్తే మనకి అప్రాక్సిమేట్గా 11.12 సంథింగ్ వోల్ట్స్ అయితే వస్తుంది. దాన్ని అక్కడ మార్క్ అయితే చేసుకోండి. అండ్ మార్క్ చేసుకున్న తర్వాత దీని ప్రకారం అయితే మనం కనెక్షన్స్ అనేది ఇవ్వాలి. ఏ విధంగా వెళ్ళైతే మీకు ఇప్పుడు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. గైస్ ఇప్పుడైతే మీకు చెప్పాను 0 వోల్ట్స్ ఉంది కదా, మార్క్ చేసుకున్నాం కదా, అది వచ్చేసి ఇక్కడ 0 వోల్ట్స్ కనెక్ట్ చేయండి. 4.2 వోల్ట్స్ వచ్చేసి మనకు 4 వోల్ట్స్ సంథింగ్ చూపిస్తుంది కదా, అదైతే ఇక్కడ కనెక్ట్ చేసేయండి. తర్వాత మనకి 8.7 అంటే 4 వోల్ట్స్ చూపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి 8.4 వోల్ట్ టర్మినల్ అయితే కనెక్ట్ చేసేయాలి. ఇక్కడ 12.6 చూపిస్తుంది కదా, ఇక్కడైతే మనం 11.6 వోల్ట్స్
టెర్మినల్ మనం మార్క్ చేస్తాం కదా, సేమ్ దీని ప్రకారంగా మనం కనెక్షన్స్ అనేది ఇచ్చేయాలి. గైస్ ఆ బిఎంఎస్ అయితే దానిపైతే స్టిక్ అయితే చేసేయాలి. స్టిక్ చేసిన తర్వాత మీకు ఇంతకుముందు కనెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, దాని ప్రకారం అయితే మీరు కనెక్షన్స్ అయితే ఇప్పుడు ఇచ్చేయండి. టోటల్ కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఒక మల్టీమీటర్ తీసుకొని దాన్ని వోల్టేజ్ ఎంతో చెక్ చేయండి, అవుట్పుట్ ఎంత వస్తుందని. మాకు చూడండి 11.50 అంటే 12 volts అంటే అప్రాక్సిమేట్గా వస్తుంది. దీనికి నేను జాక్ కూడా కనెక్ట్ చేశాను, డీసీ సాకెట్ జాకెట్ కనెక్ట్ చేశాను. ఇంతకుముందు నేను డ్రిల్ మిషన్ చేశాను, దానికి 12 volt ఈ విధంగా ఇన్పుట్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఇన్పుట్ ఇస్తే మనకి రొటేట్ అయితే అవుతుంది, మీరు చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక చెక్క తీసుకొని హోల్ అనేది పెడతాను ఇప్పుడు. ఇప్పుడు మనం దీనికి ఏ విధంగా ఇన్పుట్ ఇచ్చామో అలాగే మనకి జియో ఫైబర్కి కూడా అంటే రూటర్కి కూడా ఈ విధంగా ఇన్పుట్ అనేది ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనకి లైట్స్ అనేది ఆన్ అయితే మీరు ఇప్పుడు వీడియోలో చూడండి. మీరు చూస్తేనే ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లైట్ వెలిగింది కదా, అంటే మనకి దాని నెట్ అయితే వస్తుందని అర్థము. మీకు వీడియో వస్తే లైక్ చేసుకోండి, మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. మీకు ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లమ్ వస్తే ఇది యూపీఎస్ లాగా మీకు అయితే యూజ్ అవుతుంది అనమాట.